టీవీకే ఎఫెక్ట్ తో వెలవెలలాడుతోంది అన్నా టీఎంకే. నిన్న ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి టీవీకీలో చేరారు ముగ్గురు నేతలు. ఇవాళ మరికొందరు రిజైన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో అలర్ట్ అయ్యారు పళనిస్వామి వర్గం. స్పీకర్ ని కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు పళనిస్వామి వర్గం నేతలు. పళని వర్గం ఎమ్మెల్యేని కలిసేందుకు ఆసక్తి చూపలేదు స్పీకర్. గంట నుంచి స్పీకర్ ఛాంబర్లోనే ఎదురుచూపులు జరుగుతున్నాయి. నిన్న రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలకు వెంటనే ఆమోదం తెలిపిన స్పీకర్ తర్వాత కాసేపటికే టీవీకేలో చేరారు నేతలు. తమకి కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని స్పీకర్ ని ప్రశ్నిస్తున్నారు అన్నా టీఎంకే నేతలు. రాజీనామాలు తమకి ఫార్మెట్ లోనే వచ్చాయంటున్నారు స్పీకర్. మరోసారి వారితో మాట్లాడిన తర్వాతే ఆమోదించినట్లు స్పీకర్ వివరణిచ్చారు. రాజీనామాల ఆమోదం ఆ వెంటనే 3 స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ ఉంది. స్పీకర్ తీరుని తప్పుపడుతున్నారు అన్నా టీఎంకే పళని వర్గం నేతలు. 100 కోట్ల ఖర్చుతో ఎన్నికలు జరిగి నెల కూడా పూర్తి కాకముందే రాజీనామాలు ఆమోదించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్తూ ఆ ముగ్గురు సభ్యులు ఫార్మెట్ ప్రకారం రాజీనామా చేశారంటున్నారు స్పీకర్. తాజా పరిణామాలతో నెక్స్ట్ ఏం జరుగుతోందనేదే ఉత్కంఠగా మారింది. అటు రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకి డిమాండ్ చేయాలని భావిస్తున్న అన్నా టీఎంకే ఆ విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బల ప్రదర్శన సమయంలో దాదాపు 24 మంది విజయ్కి మద్దతు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్ ని కోరారు. ఓ పక్క ఆ వివాదం నడుస్తూ ఉండగానే ఇప్పుడు వరుస రిజైన్ల ఎపిసోడ్ తెరపైకి వచ్చేసరికి పళని వర్గం షాక్ లో ఉంది.